మైక్రో ఫైనాన్స్ స్కామ్లో రామావతు బాలాజీ చేతిలో వందలాది మంది గిరిజనులు మోసపోయారని గుర్రంపొడు భూముల పరిరక్షణ సమితి అధ్యక్షుడు అడ్వకేట్ బాలాజీ పవర్ ఆరోపించారు. బాధిత గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సింగర్ మంగ్లీతో పాటు అడ్వకేట్ సుబ్బారావు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఇది 150 కోట్ల స్కామ్ కాదని, దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ మోసం జరిగిందని తెలిపారు. అమాయక పేద గిరిజనులను టార్గెట్ చేసి మైక్రో ఫైనాన్స్ పేరుతోటి కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. వేల మంది బాధితులు ఉన్నారు. మా దగ్గర రిపోర్ట్ ఉంది. అతి త్వరలో మరి వద్దిపట్ల, ఏదైతే దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ ఈ ప్రాంతాలలో బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి దాదాపు వేల మంది ఉన్నారు. 1000 కోట్లు, ఇది 200 కోట్లు సైడ్ ట్రాక్ చేస్తున్నారు. ఇది 150 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 1000 కోట్ల స్కామ్ ఇది. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. తప్పకుండా మేము డీజీపీని కలుస్తాం. దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఇమీడియట్లీ గా బాధితులకు న్యాయం జరగాలి. బాధితులకు న్యాయం జరగకుండా, బాధితుల పక్షాన మాట్లాడకుండా ఓన్లీ పబ్లిసిటీ పెంచుకోవడానికి కొంతమంది దీంట్లో మరి అవాకులు చవాకులు పేల్చుకొని వాళ్ళు చేస్తున్నారు తప్ప నిజంగా ఏదున్నా కూడా ఇప్పుడు మంగ్లీ మీద ఉన్న ఆరోపణ కావచ్చు, సుబ్బారావు మీద ఎవరు చేస్తూ ఏందనేది అదంతా విచారణలో తేలాలి. ఇమీడియట్లీగా దానికి ఆల్రెడీ విచారణ పోలీసులు ఎంక్వైరీ చేయాలి. ఆ విచారణలో కానీ బాధితుల పక్షాన బాధితులకు ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా లాభం జరగలే. దాదాపు 5-6 నెలలు సోషల్ మీడియాలో ఓన్లీ మాట్లాడుతున్నారు కానీ బాధితులకు ఎవరు న్యాయం చేశారు? ఒక్క రూపాయి కూడా బాధితులకు ఇచ్చేశారా? ఈరోజు స్కామ్ చేసిరు కదా, దీనికి మరి ప్రభుత్వం కూడా స్పందించాలి కదా అనే చోద్యం చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు మాట్లాడదు? మరి రేవంత్ రెడ్డి గారు ఇంత జరుగుతుంది ఆల్రెడీ, మరి దాదాపు 3-4 నెలల నుంచి మీడియాలో వస్తుంది. ఒక్క అధికారి కూడా ఇప్పటిదాకా మాట్లాడిండా? ఎందుకు మాట్లాడట్లే? అంటే లంబాడి ప్రజలు మరి మోసపోయారు. మరి మోసపోయిన విషయాన్ని మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఒక 3 నెలలు 4 నెలలుగా వస్తున్నది. మరి ఆ బాధితుల పక్షాన మరి వాస్తవానికి ఎంత కట్టారు, ఎంత ఇచ్చారు, ఏందని ఇప్పటిదాకా ఒక అఫీషియల్ డేటా ఏమైనా ప్రభుత్వం రిలీజ్ చేసిందా? మరి ఆల్రెడీ అధికారులకు కూడా మీరు సమాచారం ఇచ్చారు కదా, దాని మీద మొత్తం సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి.